सो लेटर नंबर 1 एक्सप्लेन చేస్తాను పత్ర లేఖన్ बीमारी के कारण छुट्टी के लिए प्रधानाचार्य को प्रार्थना पत्र लिखी అని ఇచ్చారు అంటే ఫీవర్ గా ఉన్నది సెలవు కావాలి లీవ్ కావాలి అని ప్రిన్సిపల్ సర్ కి ఒక లెటర్ రాయమని అడిగారు ఇక్కడ సేవా మే అంటే టు ది ప్రధానాచార్య మహోదయ్ అంటే టు ది ప్రిన్సిపల్ సర్ హిందూ కాలేజ్ మీరు ఈ కాలేజ్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చును గుంటూరు ప్లేస్ పేరు కూడా మీరు మార్చుకోవచ్చు సో చూడండి మాన్యవర్ మహోదయ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అంటే టు ది ప్రిన్సిపల్ సార్ హిందూ కాలేజ్ గుంటూరు రెస్పెక్టెడ్ सर అంటే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అని అర్థం సవినయ నివేదన है कि कल से मुझे तेज बुखार हो गया है మీతో రిక్వెస్ట్ ఏంటి అంటే నిన్నటి నుంచి నాకు బాగా హై ఫీవర్ ఉన్నది डॉक्टर ने दवा दी है डॉक्टर मेडिसिन इच्छाడు और 5 दिनों का आराम करने के लिए कहा है 5 डेज रेस्ट తీసుకోమని చెప్పాడు अतः मैं दिनांक 13 जून 2015 से 17 जून 2015 तक कॉलेज नहीं आ सकूँगा నేను 13th జూన్ నుంచి 17th జూన్ వరకు నేను కాలేజ్కి రాలేను अतः श्रीमान से प्रार्थना है कि मेरी छुट्टी स्वीकार कीजिएगा మీతో రిక్వెస్ట్ ఏంటంటే నాకు సెలవు స్వీకరించండి అంటే నాకు సెలవు ఇవ్వండి इसके लिए मैं सदा आपका आभारी हूँ ఎందుకే నేను మీకు ఎప్పుడు కూడా మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను ధన్యవాద్ థ్యాంక్ యూ ఇంటర్ ప్రథమ్ సాల్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్రమాంక్ అంటే రోల్ నంబర్ 101 13th जून 2015 की राजा आपका आज्ञाकारी छात्र मी యువర్ సిన్సియర్లీ స్టూడెంట్ రాజు జైన్ అని ఈ లెటర్ ముగించారు సో మీకు అర్థమైంది కదమ్మా సో సెకండ్ లెటర్కి వద్దాం మనం सेकंड लेटर వచ్చి आपके पिता को रुपए भेजने के लिए पत्र लिखिए మీ ఫాదర్కి మీరు డబ్బులు అడుగుతూ ఒక లెటర్ రాయండి అని సో ప్లేస్ నేమ్ విజయవాడ ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి రైట్ సైడ్ ప్లేస్ నేమ్ వస్తుంది కిందని డేట్ విజయవాడ డేట్ 11-6-2014 ఇది మీరు ఏదైనా మార్చుకోవచ్చు ప్రాబ్లం లేదు పూజ్య పితాజీ పూజ్యమైన తండ్రి గారికి సాదర్ ప్రణామ్ మీకు నా నమస్కారాలు आज ही मेरी त्रैमासिक परीक्षाएं पूरी हो गई है ఈ రోజు నా थर्ड मंथली एग्ज़ाम कंप्लीट అయిపోయింది मैंने सभी प्रश्न पत्रों का जवाब अच्छी तरह लिखा నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా బాగా రాసాను मैं आशा करता हूँ कि वर्ग में मुझे प्रथम स्थान अवश्य मिलेगा నేను ఆశిస్తున్నాను క్లాస్లో నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని तारीख 10/8/2014 तक मुझे परीक्षा शुल्क 200 रुपये जमा करना है 10/8/2014 వరకు నేను ఎగ్జామినేషన్ ఫీజ్ 200 రూపీస్ జమ చేయాలి కాలేజ్లో అంటే కట్టాలి కాలేజ్ ఫీజ్ 200 రూపీస్ अतः आप मेरा पत्र मिलते ही पैसे भेज दें నా లెటర్ అందిగానే నాకు డబ్బులు పంపించేయండి నాన్న మాతా की याद मुझे हमेशा आती रहती है అమ్మ నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది दशहरे की छुट्टियों में मैं घर आऊँगा దసరా వెకేషన్స్లో నేను తప్పకుండా ఇంటికి వస్తాను నాన్న అమ్మగారికి నా నమస్కారాలు తమ్ముడికి చెల్లికి నా ఒక ఆశీర్వాదాన్ని అనొచ్చును లేదంటే మేరా ప్యార్ అని రాయవచ్చును ఓకేనా ఇక్కడ ఆశీర్వాదం అన్నారు మీరు ఇది వదిలేసి మీరు మేరా ప్యార్ అని రాసుకోవచ్చు లేదంటే బ్రదర్కి సిస్టర్కి ఇద్దరికి కూడా నా ఆశీర్వచనాలు ఆప్కా ప్రియ పుత్రుడు మీ ప్రియమైన పుత్రుడు సి శ్యామ్ సుందర్ దాస్ సో ఇక్కడ పతాని ఇచ్చారు టూ అడ్రస్ అమ్మా ఇది మీరు ఇక్కడ కూడా మీరు రాయొచ్చును స్టార్టింగ్ జస్ట్ మీరు ఇక్కడ విజయవాడ తారీఖు అని రాశారు కదా ఫస్ట్ మీరు ఈ టూ అడ్రస్ ఇక్కడ రాసిన తర్వాత పూజ్య పితాజీని స్టార్ట్ చేయొచ్చును లేదు లాస్ట్లోనైనా రాయొచ్చును టు ది సి రామారావు మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అమరావతి ఇది లెటర్ అమ్మా ఓకేనా నెక్స్ట్ థర్డ్ లెటర్ गर्मी की छुट्टियों के बारे में वर्णन करते हुए मित्र को पत्र అంటే సమ్మర్ హాలిడేస్ గురించి వర్ణన చేస్తూ మీ ఫ్రెండ్కి లెటర్ గుంటూరు నుంచి రాస్తున్నాడు డేట్ 1-7-2015 ప్రియ మిత్ర సురేంద్రకు ప్రియమైన మిత్రుడు సురేంద్రకి సప్రేమ్ కుశాల్ లిఖ్ రహా హూ ఇది కుశల్ కదమ్మా కుశాల్ అంటే నేమ్ అనమాట ప్రేమతో కుశాల్ని రాస్తున్నాను ఎవడు రాస్తున్నాడు సురేంద్రకి రాస్తున్నాడు కుశాల్ ప్రేమతో కుశాల్ రాస్తున్నాను आशा है कि तुम स्वस्थ और प्रसन्न हो నేను ఆశిస్తున్నాను నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు అండ్ హ్యాపీగా ఉన్నావు
इस बार मैं गर्मी की छुट्टियों में अपने परिवार के साथ शिमला गया हूँ. ఈసారి నేను సమ్మర్ హాలిడేస్లోని మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి शिमलाకి వెళ్ళాను. मैं इस लेख में तुम्हें शिमला के कुछ आनंददायक विषयों को बताता हूँ. ఈ యొక్క లెటర్లో నేను నీకు షిమ్లా గురించి కొన్ని ఆనందమైన క్షణాలు గడిపాను కదా, ఆ విషయాల గురించి చెప్తున్నాను, విను. शिमला एक पहाड़ी प्रदेश है. शिमला ఒక माउंटेन एरिया, साथ ही यह हिमाचल प्रदेश की राजधानी भी है. ఇది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని అంటే క్యాపిటల్ కూడా. उस समय जबकि हमारे देश में मैदानी भागों में भीषण गर्मी पड़ती है, यहाँ का मौसम काफ़ी मनोरंजक होता है. ఈ సమయంలోని మన దేశంలోని భీషణమైన వేడి పడుతూ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉండేటువంటి క్లైమేటిక్ కండిషన్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. रात के समय में तो ठंड भी पड़ती है. రాత్రి అయితే చాలా చలిగా ఉంటుంది. हमने शिमला के सभी दर्शनीय స్థానోं का भ्रमण किया. మేము షిమ్లాలో ఉండేటువంటి చూడతగ్గ ప్లేసులన్నీ కూడా మేము బాగా తిరిగాం. यहाँ के कई स्थान हमें बहुत सुंदर लगे. ఇక్కడ చాలా ప్లేసెస్ నాకు చాలా అందంగా కనిపించాయి. हरे भरे पहाड़ी दृश्यों को देखकर ऐसा लगा कि जैसे पूरे साल यहाँ रहते तो कितना अच्छा होता. గ్రీనరీ అయిన మౌంటైన్ ఏరియాస్ తాలూకా దృశ్యాన్ని చూసి నాకు ఎలా అనిపించింది అంటే సంవత్సరం పొడుగునా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. तुम भी आने वाली छुट्टियों में समय मिले तो अपने परिवार के साथ शिमला देखने जाओ. నువ్వు కూడా నీకు కూడా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ దొరికినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షిమ్లా చూడడానికి వెళ్ళు. తుమ్హారా ప్రియ మిత్ర, నీ ప్రియమైన మిత్రుడు. పతా టు అడ్రస్ పి సురేందర్, అరండల్పేట్, పెహలా లైన్, గుంటూరు. వీడు సురేందర్కి రాశాడు. కుషాల్ అన్నవాడు సురేందర్కి రాశాడు. వాడి అడ్రస్ ఇది, టు అడ్రస్. తర్వాత కుషాల్, అంతే. కుషాల్ అంటే కుషాల్ అని వాడి పేరు రాసుకున్నాడు. ఓకేనమ్మా. సో లెటర్ నెంబర్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెటర్ నెంబర్ 4 మిత్ర కో పత్ర హిందీకి మహత్వకే బారే మే. యాక్చువల్గా మిత్ర కో పత్ర అంటే ఇక్కడ మ్యాటర్ బట్టి ఏంటి అర్థమైందంటే హిందీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఫ్రెండ్కి ఒక లెటర్ రాశాడు. నెల్లూరు ప్లేస్ పేరు అండ్ డేట్ రాస్తారు రైట్ సైడు. లెఫ్ట్ సైడు ప్రియమిత్ర, ప్రియమైన ఫ్రెండ్, ప్రణామ్, నమస్కారం. ఇక్కడ మీరు ప్రణామ్ కాకుండా ప్రియమిత్ర కో మేరా ప్యార్ అని మీరు రాయొచ్చు. यहाँ मैं సకుశలం, ఇక్కడ నేను బాగానే ఉన్నాను. మేరీ పढ़ाई भी अच्छी तरह हो रही है. నా చదువు కూడా చాలా బాగా అవుతున్నది. ఆశా है कि यहाँ सब కుశల్ మంగల్ है. నేను ఆశిస్తున్నాను यहाँ అని అన్నాను, అక్కడ కూడా అందరూ బాగానే ఉన్నారని. నేను यहाँ मेरी कक्षाएं शुरू हो गई. ఇక్కడ నా చదువు మొత్తం స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. मैं डिग्री द्वितीय भाषा के रूप में हिंदी विषय को लेकर पढ़ रहा हूँ. నేను డిగ్రీలోని సెకండ్ లాంగ్వేజ్ హిందీ సబ్జెక్ట్ని తీసుకొని చదువుకుంటున్నాను. यहाँ हमारे अध्यापक महोदय हिंदी को बहुत ही सरल एवं व्यवहारिक ढंग से पढ़ा रहे हैं. ఇక్కడ మా టీచర్ లేదా లెక్చరర్ హిందీని చాలా ఈజియెస్ట్ అండ్ చాలా న్యాచురల్గా చాలా బాగా చదివిస్తున్నారు. भारतीय सभ्यता एवं संस्कृति में संबंधित विभिन्न विषयों को भी बड़े रोचक से पढ़ा रहे हैं. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి దాంతో సంబంధించినటువంటి విషయాల గురించి చాలా బ్రీఫ్గా एक्सप्लेनेशन చేస్తున్నారు. भारत जैसी बहुदेशी देश में हिंदी को आवश्यकता को उन्होंने स्पष्ट किया है. మన భారతదేశంలో ఉండేటువంటి బహుభాష అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కూడా హిందీ ఇంపార్టెన్స్ ఉన్నది అని చాలా స్పష్టంగా మాకు వివరించారు. हिंदी भाषा की संवैधानिक स्थिति राजभाषा हिंदी जैसे गंभीर विषयों से भी अब परिचित हो रहा हूँ. నిజంగా హిందీ ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది అని నాకు కూడా తెలీదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హిందీ రాజభాష అంటే నేషనల్ లాంగ్వేజ్. హిందీ లాంటి ఈ విషయాల్ని చదివిన తర్వాత నాకు బాగా దాంతో నేను ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. అగలే బార్ జబ్ హమ్ మిలేంగే తో జరూర్ ఇన్ సబ్ బాతోं की చర్చా కरूंगा. నెక్స్ట్ టైం కలిసినప్పుడు దీని గురించి ఇంకా బ్రీఫ్గా మాట్లాడుకుందాము. ఆశా హై కి తుమ్ భీ ఆజ్ సే హిందీ సీఖనా ఆరంభ కర్ దోగే. ఆశిస్తున్నా నువ్వు కూడా హిందీ తప్పకుండా నేర్చుకో, ఎందుకంటే నాకు కూడా దాని ఇంపార్టెన్స్ గురించి బాగా తెలిసి వచ్చింది. తుమ్హారా మిత్ర, నీ ఫ్రెండ్ వంశీ కృష్ణ అంటూ మీరు ఇక్కడ పతా అంటే 2 అడ్రస్ రాయాలమ్మా. టి నిరంజన్ రావు 10-281/2 షేర్ లింగంపల్లి హైదరాబాద్ 46. ఈ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఏదైనా రాసుకోవచ్చును. క్లియర్. సో 4th లెటర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా వినండి. 5th లెటర్ లాస్ట్ లెటర్ అమ్మా, వినండి. నౌకరీ కే లియే ఆవేదన్ పత్ర.
జాబ్ కోసం ఒక రిక్వెస్టింగ్ లెటర్. రైట్ సైడ్ మీకు చెప్పాను కదా, మన నోట్బుక్లో కానీ మన బుక్లెట్స్లో కానీ రాసినప్పుడు ఎగ్జామినేషన్ హాల్లోని రైట్ సైడ్ మీరు పైన ప్లేస్ నేమ్ రాండి. ఇక్కడ గుంటూరు అని ఇస్తున్నారు ప్రతి దగ్గరను. సో మీకు నచ్చితే మీరు ప్లేస్ మార్చుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఇలా చదివి రాసేసిన ప్రాబ్లం ఏం లేదు. సో గుంటూరు రైట్ సైడ్ గుంటూరు, కిందని అంటే తారీఖ్ 15-7-2008. సేవా మీ టు ది ప్రిన్సిపల్ సార్, అంటే జాబ్ కోసం కదా, కాలేజీలో జాబ్ కోసం. సేవా మీ టు ది ప్రిన్సిపల్ సార్, సర్కారీ మహావిద్యాలయ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. విద్యాలయ అంటే స్కూల్, మహావిద్యాలయ అంటే డిగ్రీ కాలేజ్, అంటే ఇంటర్ అండ్ డిగ్రీని కలిపి మహావిద్యాలయ అంటారు. విశ్వవిద్యాలయ అంటే యూనివర్సిటీ. గుంటూరు सेवा में अंडे टू दी प्रिंसिपल सर गवर्नमेंट डिग्री कॉलेज गुंटूर. आपके द्वारा 2 जुलाई 2008 के द हिंदू में प्रकाशित विज्ञापन के संदर्भ में मैं अर्थशास्त्र के प्राध्यापक पद के लिए स्वयं को उम्मीदवार के रूप में प्रस्तुत करना चाहता हूँ. మీ ద్వారా 2 జూలై 2008లోని ద హిందూ అన్న న్యూస్ పేపర్లోని నేను చూశాను అర్థశాస్త్రం యొక్క లెక్చరర్ పొజిషన్ ఖాళీ ఉన్నట్టుగా. సో నేను అనుకుంటున్నాను నేను కూడా మీ కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో నా ఒక బయోడేటా నిమ్న ప్రకారం అంటే ఈ రకంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ పూరా నేమ్ అంటే ఫుల్ నేమ్, జన్మతిథి డేట్ ఆఫ్ బర్త్, శైక్షణిక యోగ్యత అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఏం చదివారు దాని గురించి రాయాలి. అధ్యాపన అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనమాట, టీచింగ్ ఎక్స్పీరియన్స్. క్రీడా రుచి అంటే ఏంటి, ఆటల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది, ఏంటంటే ఆడతారు మీరు అంటే స్పోర్ట్స్ గురించి. లేఖన అభిరుచి, లేఖన అభిరుచి అంటే మీరు కవిత్వాలు రాస్తారా లేదంటే స్టోరీస్ రాస్తారా దాని గురించి. విశేష యోగ్యత అంటే హాబీస్, ఓకేనా. అలాంటి మీరు రీడింగ్ బుక్స్ తర్వాత వాచింగ్ టీవీ అలా రాస్తారు కదా అదనమాట. प्रमाण पत्रों की यथावत प्रतिलिपि आवेदन पत्र के साथ संलग्न प्रेषित है. సో నేను నా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా నా డిగ్రీస్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసి నేను संलग्न प्रेषित అంటే అవన్నీ కూడా నేను పంపిస్తున్నాను. मुझे आशा है कि उक्त पद पर सेवा प्रदान करने का अवसर देकर आप मुझे अवश्य अनुग्रहित करेंगे. నేను ఆశిస్తున్నాను ఏంటంటే మీరు నాకు ఈ సేవ చేయడానికి ఒక మంచి అవసరము అంటే అవసరం అంటే నాకు ఒక ఛాన్స్ ఇస్తారని మీ కాలేజీలోని లెక్చరర్ పోస్ట్ మీదని. ఫ్రమ్ డోర్ నంబర్ 5-5-63/2 ప్రకాష్ నగర్ రైల్వే స్టేషన్కి పాస్ గుంటూరు అని ఈ ఫ్రమ్ అడ్రస్ రాయరమ్మా. ఫ్రమ్ అడ్రస్ మీరు రాయకపోతే సపోజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయ్యారనుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసాక సో వాళ్ళు ఎక్కడ మీకు మళ్ళీ రిటర్న్లో రాస్తారు. సో ఫ్రమ్ అడ్రస్ మర్చిపోకూడదు. మీరు ఫ్రమ్ అడ్రస్ తలుచుకుంటే సేవామే అని రాయక ముందు ఫ్రమ్ అడ్రస్ మొత్తం అంటే ఈ అడ్రస్ ఫస్ట్ రాసి అంటే ఇక్కడ డేటు ప్లేసు రాసాక ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాసాక అప్పుడు సేవామే అని రాసి మొత్తం మ్యాటర్ రాసి ఇక్కడ లెటర్ మొత్తం కంప్లీట్ చేసాక ఇక్కడ ఎంక్లోజ్ చేసి వచ్చును. భవదీయ అంటే యువర్ సిన్సియర్లీ సూర్య గణేష్. అర్థమైంది కదమ్మా. ఈ ఫ్రమ్ అడ్రస్ పైన కూడా రాసిన తర్వాత సేవామే ప్రధానాచార్య సర్కారీ మహావిద్యాలయ అని మీరు రాయవచ్చును. ఓకేనా. సో అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.